కాలం కవల్ రిటర్న్ బై జితిన్ కే జోస్ అండ్ జిష్ణు శ్రీకుమార్, డైరెక్టెడ్ బై జితిన్ కే జోస్ అండ్ ది కాస్టింగ్ ఆర్ మమ్మూటి అండ్ వినాయకన్. ఇంటికి ముందు ఒక బోర్డు పెట్టినట్టున్నారు, నేను చేసినవి కాకుండా కొత్త రోల్స్ అయితేనే వచ్చి చెప్పండి, లేదంటే రావద్దు అని. అసలు ప్రతి హీరోకి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఈ హీరో ఫ్యామిలీ మూవీస్ చేస్తారు, ఈ హీరో యాక్షన్ మూవీస్ చేస్తారు అని. మరి ఒక టైం వరకు ఏం చేశారో కానీ మాకు తెలిసే టైం వచ్చేసరికి ఒక ప్యాటర్న్ అనేది లేదు. సినిమాలో ట్విస్ట్లకు మించి స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తున్నారు. ఇక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. అరే సినిమా మలయాళం బ్లాక్ బాస్టర్ అంటున్నారు అని చూస్తే స్టార్టింగ్ సీన్తోనే మైండ్ పోగొట్టారు. మమ్మూటి గారి పెర్ఫార్మెన్స్ అంతా ఒక బుక్లో ఉంటే ఆ బుక్లో ఏ పేజ్ చూసినా ప్రతి ఒక్కటి యూనిక్గానే ఉంటుంది. ఈ మూవీలో కూడా అలాగే అనిపించింది. ఎక్స్ప్రెషన్స్ కానీ స్టైల్ కానీ అరే ఇది ఆ మూవీలో చూసాం, ఇది ఈ మూవీలో చూసాం కదా అని కొన్ని అనిపిస్తాయి. బట్ ఈ మూవీలో ఒక్క ప్లేస్లో కూడా అలా అనిపించదు. పెర్ఫార్మెన్స్ ఒకటైతే క్యారెక్టర్ రైటింగ్ ఇక అంతా అయిపోయారు, మనం ఫ్రెష్గా ఆడియన్స్కి ఏదో ఒకటి ఇవ్వాలి, ఆ రోల్ చూసి అనాల్సిందే అన్నట్టు రాశారు. మూవీలో అన్ని క్యారెక్టర్స్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. సరిగ్గా ఒక్క రోల్ని బిల్డ్ చేసినా అది మూవీ మొత్తాన్ని కాపాడిద్ది అని ఈ మూవీతో చూపించారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని సింపుల్గా డిజైన్ చేయకుండా దాని నీడ్స్ ఏంటి, దాని గోల్స్ ఏంటి, రీజన్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి యూనిక్గా ప్లాన్ చేశారు. మమ్మూటి గారు అండ్ వినాయకన్ గారు ఇద్దరూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. అండ్ మూవీలో స్క్రీన్ ప్లే ఒక ప్లేస్ అంటే ఒక్క ప్లేస్లో కూడా డౌన్ ఫీల్ ఉండదు. సమ్ యూనిక్ థాట్తో మొదలుపెట్టి ఇంట్రెస్టింగ్గా రన్ చేస్తారు. ఆ థీమ్ని వదిలేయకుండా కొన్ని ఎలిమెంట్స్ అనేది యాడ్ చేస్తూ రన్ చేశారు. అండ్ మూవీలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ సైలెంట్గా ఉన్నా కొంచెం స్కేరీగా అనిపించింది. మేబీ మమ్మూటి గారి పెర్ఫార్మెన్స్ వల్ల అనుకుంటా. అండ్ నచ్చిన విషయం యాక్షన్ సీక్వెన్స్, క్యారెక్టర్ ఉన్న దాన్ని బట్టి ఫైట్ డిజైన్ చేశారు అనిపించింది. నేను ఎగురుతా దూకుతా అన్నట్టు కాకుండా. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.